తెలంగాణ రాష్ట్ర సంబురానికి సర్వం సిద్ధమైంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అటు బీఆర్ఎస్ పార్టీ సైతం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలి అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా గత సంవత్సరం అనుకున్న మేరకు పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోయామని, ఈసారి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది సర్కార్. రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి తొలుత అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జెండా వందనం, మార్చ్ ఫాస్ట్, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు జెండాలు ఎగురవేయనున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లోనూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపనున్నారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ట్ర అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారు. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు గాంధీ భవన్లో జెండా ఎగురవేయనున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో డీసీసీ అధ్యక్షులు జెండా ఎగురవేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయాలతో పాటు జిల్లా పార్టీ ఆఫీసులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్.